నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో సర్వైకల్ స్పాండిలైటిస్ తోటి చాలా మంది సఫర్ అవుతూ వస్తున్నారు. అసలు ఎందుకు ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది వస్తుంది? సో, వన్స్ అసలు డిస్క్‌లు అనేవి అరిగిపోతే మళ్ళీ సాధారణ స్థితికి అసలు వస్తాయా? రావా? సో, సర్వైకల్ స్పాండిలైటిస్‌కి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానం అందుబాటులో ఉంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్, బంజారాహిల్స్. హలో సార్. హాయ్. సార్, నౌఎడేస్ చాలా మంది కంప్లెయింట్ చేసేది స్పాండిలైటిస్. ఇదేంటంటే ఇంతకుముందు కొంచెం ఏజ్ అయిన తర్వాత లైక్ 35, 40 ఇయర్స్ ఏజ్‌లో వచ్చేది. బట్ ఏంటంటే ఇప్పుడు చాలా చిన్న పిల్లలకు కూడా వస్తుంది అసలు. సో, ఎందుకంటారు? ఏంటి రీజన్స్ ఉండొచ్చు సర్వైకల్ స్పాండిలైటిస్ రావడానికి? 70, 80 ఇయర్స్‌లో రావాల్సిన జబ్బులు ఇప్పుడు 7 ఇయర్స్‌కే వస్తున్నాయన్నమాట. లేదా 20 ఇయర్స్, ఎర్లీ 20స్‌లో రావడం జరుగుతుంది. అంటే లైఫ్‌లో ఇప్పుడు పరిగెత్తుకోవడం చాలా ఎక్కువ కదా! మనకి టార్గెట్స్ ఉంటాయి. ఫలానా టైం లోపల ఫలానా ముగించాలి అన్నది. సొంతం శరీరం గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ యాక్చువల్లీ. సో మనం ఇప్పుడు స్పాండిలైటిస్ అంటే అమ్మ వెన్నుపూసలు, ఇప్పుడు ఇది వెన్నుపూసలు, ఇది తలకాయ మనది. ఓకే, కింద ప్రతి వర్టిబ్రాస్ ఉంటుంది అనమాట. సో ఈ మెడ దగ్గర వచ్చేది సర్వైకల్ వర్టిబ్రాస్ అంటది. C1, C2, C3, C4, C5, C6, C7. ఓకే, ఇది మన ఈ మెడ దగ్గర ఉంటుంది అనమాట. పెద్ద నరం, తలకాయ నుంచి పెద్ద నరం దీని లోపల నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఈ పసుపు కలర్ కనిపిస్తుంది కదా, ఇవి పెద్ద నరం అనమాట. ఓకే, సో ఈ వర్టిబ్రాస్ ఇలా ప్రతి ఒక్కటి ఎముకలు దేవుడు ఏం చేస్తాడు, మనం స్క్రూ పెట్టినప్పుడు వాషర్ పెడతాం కదా, సో ప్రతి ఎముకల మధ్యలో డిస్క్ అని పెట్టింది. సో న్యాచురల్ వాషర్ అనమాట. అంటే మన ఇది అరగకుండా ఉండడానికి, ఎముకలు త్వరగా అరగకుండా ఉండడానికి, దానికి లాంగ్ లైఫ్ ఉండడానికి. ఓకే, సో దీని లోపల నుంచి పెద్ద నరం ఇట్లా పోవడం అనేది ఉంటుంది. ఈ పెద్ద నరం నుంచి చిన్న నరాలు మొదలు పెడుతుంది బాడీకి డిఫరెంట్ పార్ట్స్ సప్లై చేయడానికి. ఓకే, సో మెడ ప్రాంతం నుంచి మొదలుపెట్టిన నరాలు మన తలకాయ వెన్ని భాగము, భుజం, చేయికి, ఛాతికి, వీపు భాగం, మళ్ళీ చేతులకి, ఇక్కడ అన్ని సప్లై చేయడం అనేది ఉంటుంది. మెడ దగ్గర సర్వైకల్ దగ్గర ఏమన్నా స్పాండిలైటిస్ లేదా స్పాండిలోసిస్ అంటే ఎముకలు పొజిషన్ ఇలా ఉండాలమ్మా. ఒకటి ఇప్పుడు చూస్తున్నాం కదా, మధ్యలో డిస్క్ అని ఉంటుంది. ఓకే, ఇది కంప్రెస్ అవ్వడం కానీ, గ్యాప్ ఎక్కువ అవడం కానీ, విత్ లిటిల్ ఇన్ఫ్లమేషన్, వాపు కూడా వస్తే స్పాండిలైటిస్ అంటారు. మెడ ప్రాంతంలో నేను ముందు చెప్పిన C1, C2, C3, C4, C5, C6, C7 ఏరియాలో వస్తే దానికి సర్వైకల్ స్పాండిలోసిస్. సో మధ్యలో గ్యాప్ అనేది పెరగడం అనేది అంటే ఈ వర్టిబ్రాస్ అరిగిపోవడం వల్ల, లేకపోతే డిస్క్‌లో ప్రాబ్లం ఉండడం వల్ల గ్యాప్ అనేది పెరుగుతుంది? గ్యాప్ పెరగడం, తగ్గడం రెండు జరుగుతుంది. అది ఏంటంటే మనం కూర్చున్న విధానం, కంటిన్యూస్, ఇప్పుడు కంప్యూటర్ మానిటర్, ఇప్పుడు స్క్రీన్లు చూసుకొని కంటిన్యూస్గా పనిచేస్తుంది అనుకోండి, ఈ తల చాలా బరువు ఉంటుందమ్మా. మీకు ఈత కొట్టడం వచ్చా? తెలియదా? సో ఈత కొట్టడం నెక్స్ట్ టైం పూల్కి వెళ్ళినప్పుడు ఒకటి ట్రై చేయండి. జస్ట్ ముక్కు ఇలా క్లోజ్ చేసి తల దించండి వాటర్లో, విత్ ఇన్ సెకండ్స్ బాడీ ఫ్లోట్ చేసి పైకి వస్తుంది. ఓకే, దట్ మీన్స్ హెడ్ ఈస్ దట్ మచ్ డెన్సిటీ ఉంది అన్నట్టు. ఓకే, సో ఆ డెన్సిటీ ఉన్న ఇది పట్టుకొని మనం ఇలా కంప్యూటర్ ముందు కంటిన్యూస్ కూర్చుంది అనుకోండి, దీని వెయిట్ అంతా దాని మీద పడుతుంది. ఆల్ ద థింగ్స్ వీఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్, అండ్ మన తల మంచి కంటిన్యూస్గా అలా చేయడం వల్ల అగైన్ ప్రెషర్. దెన్ ఆక్యుపేషనల్ హజార్డ్స్, వైల్నిస్ట్, వైల్ని ఇలా వాయించడం ఉంటుంది కదా, వైల్నిస్ట్. టీచర్స్ మనకి ఫైల్ ఇలా కంటిన్యూస్ పేపర్ చెకింగ్ అవి అని, లేదా క్లాస్ బోర్డులు ఇలా తల ఎత్తి ఇలా పని చేసుకోవడం, ఆక్యుపేషన్ చేసే ఆల్మోస్ట్ అన్ని ఆక్యుపేషన్ లోనే ఏదో ఒకటి ఉంది, ఏదో ఒకటి వస్తుంది. సో వాళ్ళకి అందరికి ఇలా రావడం జరుగుతుంది. సో దీనిలో ఏమవుతుందంటే డిస్క్ అరిగిపోవడం కూడా ఒకటి ఉంది. అంటే డిస్క్లో వాటర్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఈ వాటర్ కంటెంట్ తగ్గిపోతే ఇది అరిగడం అనేది జరుగుతుంది. ఏజ్ దిక్కలి కూడా అరుగుతుంది. ఈ సందర్భంలో కూడా ఇంత సైజు ఉన్న డిస్క్ చాలా సన్నపడి అది బయటకు రావడం ఉంటుంది. లేదా మనం ఇక్కడ ఎక్కువ ఇంకా ఇప్పుడు కూడా ఉంటుందిలే, పోటర్స్ ఉంటుంది కదా, తల మీద వెయిట్ తీసుకొని పోవడం, దీని వల్ల కూడా రావడం జరుగుతుంది. ఓకే, సో మల్టిపుల్ రీజన్స్, ఎక్కువ దిండ్లు వేసుకొని పడుకోవడం, రకరకాల రీజన్స్తో స్పాండిలైటిస్ రావడం ఉంటుంది. ఇది ఇట్లా ఉండాల్సిన ఇది ఏమవుతుందంటే ఇది కంప్రెస్ అవడం కానీ, గ్యాప్ ఎక్కువ అవడం కానీ జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ డిస్క్ బయటకు వచ్చి ఈ పెద్ద నరం మీద పొడుస్తుంది. సో డిస్క్ అన్నది సాఫ్ట్ టిష్యూ అనమాట. సో ఇది పొడిస్తే మరీ అంత ఇబ్బంది ఉండదు. కానీ చాలామంది డాక్టర్స్, నేను అందరినీ అనట్లేదు, చాలామంది డాక్టర్స్ పేషెంట్లు భయపడిస్తారు. అయ్యో డిస్క్ వస్తుందా, ఇంకా మీ చేయి కాలు పడిపోవడం అనేది ఉంటుంది, వెంటనే సర్జరీ చేయాలి, అది ఇది అన్ని అబద్ధాలే. సర్జరీ డిస్క్ సమస్యలకి సర్జరీ అవసరం లేదు, అన్లెస్ అండ్ అంటిల్
ఆ డిస్క్ది కంటెంట్ సంచి పగిలిపోయి కంటెంట్ బయటకు వచ్చి అవి మరీ అంత టూ మచ్ లేకపోతే డిస్క్కి సర్జరీ ఏమీ అవసరం లేదు. అది ఊరికే మిమ్మల్ని భయపడిచి బాధపడిచి ఏదో చేయడం తప్ప వేరే ఏమి ఉండదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మీ మెడ దగ్గర ఇలా వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి ఇట్లా భుజం నొప్పి రావడం, అంటే దాని నుంచి సప్లై అయ్యే నర్వ్స్ అన్ని ఎక్కడి వరకు ఉంటుందో అంతవరకు అన్ని ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు కళ్ళు తిరగడం, తల ముద్దుబారిపోవడము, చెయ్యి లాగడం, ఛాతి భాగం నొప్పి రావడం, చేతులు కొంచెం పట్టు తగ్గిపోయినట్టు, మనం రాసినప్పుడు సంతకం పెట్టినప్పుడు కొంచెం తేడాగా రావడం. ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ చాలా వరకు హార్ట్ అటాక్ ఉంది కదా, హార్ట్ అటాక్ ని మిమిక్ చేస్తారు. సో ఇట్ ఇస్ కాల్డ్ సర్వైకల్ స్పాండిలోసిస్ మిమిక్స్ యాంజైనా. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ కొంచెం బరువు ఉన్నట్టు చేయి లాగడం, కొంచెం చెమటకు రావడం, ఇదిలా తిమ్మిరి రావడం వల్ల. సో ఇది ఇట్లా ఇది మేనిఫెస్ట్ రావడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే అక్కడ నుంచి నర్వ్ సప్లై ఎక్కడెక్కడ పోతుందో అక్కడ ఆ ఏరియాలోనే ఎఫెక్ట్ అవడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టు జస్ట్ లైక్ ఇప్పుడు డిస్క్ అనేది లైక్ ఒక వాజర్ లాంటిది అని అంటున్నారు. సో అందులో కార్టిలేజ్ అంటే జస్ట్ లైక్ గ్రీజ్. సో అయిపోతే మళ్ళీ మనం చేంజ్ చేసుకుంటాం. మరి వీటి పరిస్థితి ఏంటి? ఇవి పోతే మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవడం కుదురుతుందా అసలు? ఇది పోవడం అనేది ఉండదమ్మా. మనం దేవుడు ఇచ్చిన సంగతులు ఎక్కడ పోదు, మనం తీసేయడం తప్ప అది అక్కడే ఉంటుంది. దానికి ఇప్పుడు డీహైడ్రేటెడ్ అయితే దానికి మళ్ళీ రీహైడ్రేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటమ్మా, ఆయుర్వేదం అనే ఒక సైన్స్లో అన్నిటికీ వైద్యాలు ఉన్నాయి. ఆయుర్వేదం అంటే ఆయుస్ది వేదం. ప్రతి ఒక్క ప్రాణం ఉన్న వ్యక్తికి ఉన్న నాలెడ్జ్, వాళ్ళకి ఆరోగ్యంగా ఎలా ఉండాలి దానికి ఉన్నది ఉంటుంది. సో ఈ డిస్క్ డీహైడ్రేటెడ్ అయితే దానికి రీహైడ్రేట్ చేసి ఆ గ్యాప్ కంప్రెస్ అయిందంటే ఆ గ్యాప్ మళ్ళీ తిరిగి తీసుకువచ్చేసి, లేదా గ్యాప్ పెరిగిపోయిందంటే అది మళ్ళీ నార్మల్గా తీసుకొచ్చి ఎముకల్ని సెట్ చేసి ఒక విధానం సర్జరీ లేకుండానే సాధ్యం అవుతుంది. సో కార్టిలేజ్ అనేది రీజనరేట్ ఎలా అవుతుంది? మనం తినే ఫుడ్లు మనం లోకల్గా అక్కడ అప్లై చేయడం, దానిలో మన బాడీలో బోన్ కానీ నరాలు కానీ కార్టిలేజ్ కానీ అన్ని యాక్టివేట్ అవ్వాలంటే మనం తినే భోజనంలో ఉంటుందమ్మా. సో అది ఆ టైంలో ఏం తినాలి, భోజనంలో సరిపోవట్లేదని వీ విల్ సపోర్ట్ విత్ సమ్ మెడికేషన్స్. కడుపులో మెడిసిన్ తీసుకుంటే ఆ మెడిసిన్స్తో అది క్లియర్ అవడం అనేది ఉంటుంది. సో అట్లా ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఆ సిచ్యువేషన్ ఏం డిమాండ్ చేస్తుంది, ఆ విధంగా ఉన్న మెడికేషన్, ఆ విధంగా ఉన్న ట్రీట్మెంట్. ఇప్పుడు ఎముకలు అటు ఇటు కదిలిపోయింది అనుకోండి, అది సెట్ చేసి పట్టీలు వేసుకోవడం కొన్ని రోజులకి, అట్లా సెట్ అయ్యి ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. తక్కువ స్మాల్ పెయిన్ ఉండేటప్పుడు పెద్దగా మనం పట్టించుకోం. ఎవరైనా సరే ఓకే చల్తీ వెళ్ళిపోతుంది కదా ఇప్పటికని అనిపిస్తుంది. ఏదైనా సరే సివియర్ పెయిన్ వస్తే కానీ ఎవరు కూడా డాక్టర్ దగ్గరికి రారు. అంత సివియర్ పెయిన్ ఉండేటప్పుడు ఏంటంటే లేట్ ప్రాసెస్లో తగ్గుతుందంటే ఎవరు ఆ పెయిన్ బేర్ చేయరు. సో ఇమీడియట్గా నాకు తగ్గాలి అని కోరుకుంటారు. సో దానికోసం ఏ ఇంజెక్షన్స్ అంటే అప్పటి వరకు ఎలా అయినా సరే పెయిన్ క్యూర్ అవ్వాలని చూస్తూ ఉంటాం కదా. సో మరి ఇక్కడ ఆయుర్వేదంకి వచ్చేటప్పటికి ఆ పెయిన్ అంత తొందరగా క్యూర్ అవ్వడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? అక్కడ నాకు ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఇక్కడ పెయిన్ తగ్గాల, జబ్బు తగ్గాల? జబ్బే తగ్గాలి, అంతే కదా. సో జబ్బు తగ్గాలంటే జబ్బు దేని వల్ల వచ్చింది అవి మనం తిరిగి యథావిధంగా తీసుకుపోవాలి. ఏదో ఒక షాట్ ఇచ్చేసి లేదా మనకి టాబ్లెట్ అనెస్థెటిక్ టాబ్లెట్ వేసుకొని, పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకొని, లేదా ఒక సూది పెట్టుకొని అలా చేయడం అంటే టెంపరీగా ఆ పెయిన్ మనం తెలియకుండా చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ అప్రూటింగ్ ద డిసీజ్ కదా. సో ఇప్పుడు మనకి సపోజ్ ఈ ఎముకలు ఇట్లా కంప్రెస్ అయ్యి లేదా ఎముకలు అటు ఇటు పోయి పెద్ద నరం మీద పొడిచి అక్కడి నుంచి పోయిన నరం మీద ఒత్తిడి జరిగింది అనుకోండి, మనం పెయిన్ కిల్లర్స్ ఎన్ని రోజులని మింగుతాం, ఇంజక్షన్ ఎన్ని రోజులని పెడతాం కదా. ఆ అటు ఇటు పోయిన ఎముకల్ని సెట్ చేయాలి కదా, లేదా కంప్రెస్ అయిన ఎముకలు దూరం చేయాలి కదా. అట్లా తిరిగి తీసుకురావడం అనేది మనం చూసుకుంటే ఈ ప్రాబ్లం అన్ని సాల్వ్ అయిపోతుందమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సర్వైకల్ స్పాండిలైటిస్ ఎందుకు వస్తుంది అనేది ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎలాంటి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అమ్మా, థ్యాంక్స్.